ఈరోజు దోసకాయ మటన్ చేసుకుందాం. ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, అట్లాగే కొంచెం కొత్తిమీర, 1/2 కేజీ మటన్కి 1/2 కేజీ దోసకాయ. మటన్ని శుభ్రంగా కడిగి ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి మ్యారినేట్ చేసి అరగంట ఉంచి కుక్కర్లో పెడదాం. అలాగే ఉల్లిపాయ కట్ చేసుకొని చక్కగా ఫ్రై చేసినాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎందుకంటే మటన్లో కూడా వేసాం కాబట్టి దానికి సరిపడా చూసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాన్ని కూడా ఫ్రై చేసి అది ఫ్రై అయిపోయిన తర్వాత ఈలోపు పక్కన కుక్కర్లో 10 విజిల్స్ వచ్చిన మటన్ని తీసి చూడండి చక్కగా ఉడికిపోయింది. దీన్ని తీసి ఈ ఉల్లిపాయలు ఫ్రై అయిన వాటిలో వేద్దాం. సన్నని సెగ మీద కాసేపు ఉడకనిద్దాం. ఈ ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు ఆ మటన్లో ఉన్నటువంటి అన్నీ కలిసి ఉడుకుతూ ఉంటాయి. దాంతోపాటు పచ్చిమిరపకాయలు వేద్దాం, కొంచెం పసుపు వేద్దాం, అలాగే కాస్త ఉప్పు కూడా వేసుకుందాం తగినంత. ముందు వేసాం కదా, చూసుకొని వేసుకోండి. మళ్ళీ ఎక్కువైందంటే నన్ను తిడతారు. ఇప్పుడు దోసకాయ వేద్దాం, సన్న ముక్కలు కట్ చేసి. దోసకాయ చక్కగా సెలెక్ట్ చేసుకోవాలండి. ఆరెంజ్ కలర్లో ఉండాలి, గట్టిగా ఉండాలి, అప్పుడే పుల్లగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఆ దోసకాయని కట్ చేసి వేసి ఇప్పుడు మీకు కావాల్సినంత కారం వేసుకోవచ్చు. ముందు ఒకసారి కారం వేసాం కాబట్టి ఒకసారి టేస్ట్ చూసి ఎంత తక్కువైతే అంత కారం వేసుకుందామండి. కారం కూడా వేసిన తర్వాత ఒక్కసారి ఒక 2 నిమిషాలు ఫ్రై అవ్వనిద్దాం. ఫ్రై అయిన తర్వాత కొంచెం నూనె పైకి వస్తున్నప్పుడు నేనే ఇంట్లో తయారు చేసుకున్నటువంటి గరం మసాలా అంటే ఏం లేదండి, చెక్క, లవంగాలు, ధనియాలు, వెల్లుల్లిపాయలు వేసి కొంచెం పౌడర్ చేసింది అది కాస్త వేస్తాను. వేసి దీనిలోకి తగినంత కొత్తిమీర వేస్తాను. అంతే, ఎంతో టేస్టీ అయినటువంటి మటన్ దోసకాయ కూర రెడీ. మీరు ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. ఈ కూరని మా ఫ్రెండ్ ఒక ఆమె చాలా ఇష్టంగా తింటుందండి. తను వచ్చినప్పుడల్లా మటన్ దోసకాయ చేయి అంటది. కాబట్టి తనకి నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు కూడా నా ఫ్రెండ్సే కదా. ఒకసారి ట్రై చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మటన్ని మ్యారినేట్ చేసేటప్పుడు చక్కగా అన్ని చేత్తో వేసి మంచిగా కలుపుకొని ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. అప్పుడే ఆ ముక్కలకి అంతా ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా పడుతుంది అనమాట. మనం ఎంత సిమ్లో వండుకుంటే కూర అంత టేస్ట్గా ఉంటుంది. కాబట్టి మీరు కూడా మ్యారినేట్ చేసేటప్పుడు కొంచెం అరగంట అయినా ఒక గంట అయినా ఉంచుకోవచ్చు, టైం ఉంటే. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసి ఒక 10 విజిల్స్ రానివ్వండి. లేతదైతే ఒక 6 విజిల్స్ చాలండోయ్, ముదురుదైతే కనుక ఒక 10 విజిల్స్ రానివ్వండి. తర్వాత ఇలాగ నేను చేసినట్టు మీరు కూడా చేసుకొని పిల్లా జల్లా ఇంటిల్లిపాది సంతోషంగా తినండి, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.